2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ మ్యామ్. జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎందులో ప్లేస్ అయ్యారు, ఎంత ప్యాకేజ్? నేను స్ప్రింగ్ లాజిక్స్ కంపెనీలో ఫేస్ అయ్యాను. ఇట్ స్టార్ట్అప్ కంపెనీ విత్ 4.5 LPA. 4.5. సూపర్. సో జాబ్ క్రాక్ చేయడానికి కోడ్నెన్ ఎలా సపోర్ట్ చేసింది మిమ్మల్ని? మ్యామ్ ఫస్ట్ నుంచి లైక్ కొంచెం నాలెడ్జ్తో ఇక్కడికి వచ్చా మ్యామ్. నాకు ఇక్కడికి వచ్చాక కొంచెం భయం ఉండేది, లైక్ నేను పెట్టిన మనీ వర్తా కాదా అని. బట్ ఇక్కడికి వచ్చినాక ఇట్ ప్రూవ్డ్ ఎవ్రీ పెన్నీ వర్త్ మ్యామ్. లైక్ ఇక్కడ ఇప్పుడు కంపెనీకి నేను చెప్పాను ఆల్రెడీ, ఒక ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ప్రాజెక్ట్ ఇచ్చారు నాకు. నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు అనుకున్నా ఇలా లైక్ ఐ కెన్ డూ ఆర్ నాట్ అని. బట్ అక్కడికి వెళ్ళాక ప్రాజెక్ట్ చూసినాక ఎగ్జాక్ట్ ద ప్రాజెక్ట్ వి డెవలప్డ్ ఇన్ అవర్ క్లాస్. లైక్ ఏ స్టాండర్డ్స్ ఫాలో అయినామో ఎగ్జాక్ట్ అదే స్టాండర్డ్స్తో డెవలప్ చేసినామో ఐ గాట్ సక్సెస్ దేర్. ఓకే. సో మరి ఈ ఎన్ని మంత్స్లో వచ్చేసింది మీకు? లైక్ ఐ జాయిన్డ్ ఇన్ Jan 20 మ్యామ్. మా కోర్సు లైక్ జూన్ ఫస్ట్ వీక్లో అయిపోయింది. దెన్ July 7 ఐ గాట్ ప్లేస్డ్ మ్యామ్. వావ్, కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే వచ్చేసింది. సో చాలా మంది కూడా కోడ్నైన్ లో జాయిన్ అవ్వాలా వద్దా అని అనుకుంటూ ఉంటారు వీడియో చూస్తున్న వాళ్ళలో. 100% కోడ్9లో జాయిన్ అవ్వాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ ఆర్ సీయింగ్ హియర్. ఓకే. అంటే మీలాగనే చాలా మంది ఆలోచిస్తారు, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అది కాదు, మరి అయినా కూడా ఈ కోర్స్ తీసుకుంటే సర్వై అవుతానా లేదా అని. అలా ఏం టెన్షన్ వద్దు. ఇక్కడ మనకు ఫ్రమ్ ద స్క్రాచ్ లైక్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా నేర్పుతారు. అలాంటి టెన్షన్స్ ఏం వద్దు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, అదే సిఎస్సి, ఐటీ, మెకానికల్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా యూ కెన్ జాయిన్ కోడ్నైన్. ఓకే. అండ్ అలాగే చూస్తున్న పేరెంట్స్కి మీరు అన్నట్టుగానే మనం ఒక దగ్గర ఒక ఫీజు పెడుతున్నాము, లేదంటే ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే దానికి తగ్గట్టుగా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ఎవరికైనా కూడా ఫీజు గురించి ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అస్సలు టెన్షన్ పడద్దు. ఎందుకంటే నేను మా బ్రదర్ ఒకేసారి జాయిన్ అయినాం. సేమ్ ఫీలింగ్ నాకు కూడా ఉండే, లైక్ మనీ వేస్ట్ చేస్తున్నానా, లైక్ ఎట్లా జాబ్ వస్తుందా రాదా అని కొంచెం టెన్షన్ ఉండే. బట్ ఇక్కడికి వచ్చినాక వేరే వాళ్ళని ప్లేస్ అయిన వాళ్ళని చూసినాక నాలో ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందని చూసినాక అలాంటి భయం అస్సలు వద్దు. ఎవ్రీ పెన్నీ వర్త్ ఉంటుంది ఇక్కడ. ఓకే. కోడ్నైన్ నుంచి మీకు ఎంత సపోర్ట్ అందింది? మ్యామ్ లైక్ మనోహర్ సార్ అయితే మాకు ఏ ప్లేస్మెంట్ వచ్చినా కాల్ చేశారు. కవిత మ్యామ్ అని ఒక ప్లేస్మెంట్ మ్యామ్ ఉన్నారు. ఏ ప్లేస్మెంట్ వచ్చినా అమ్మా యూఆర్ ఇంట్రెస్టెడ్ అయితే అటెండ్ అవ్వండి, మీకు స్కిల్స్ ఉన్నాయా, ఓకే కమ్ సక్సెస్ అవుదాం చేద్దామని ప్రతిసారి ఏ ప్లేస్మెంట్ వచ్చినా కాల్ చేసి చెప్పేవాళ్ళు. అండ్ ఫైనల్ నోట్ ఏంటి అంటే 100% కోడ్నైన్ స్టూడెంట్కి సపోర్ట్ ఇస్తుంది కదా. స్టూడెంట్ నుంచి కూడా ఎంత ఎఫర్ట్ పెడితే వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ అవుతారు. ఫస్ట్ వాళ్ళు చెప్పిన డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి పక్కా రాయాలి. ఎందుకంటే ఫస్ట్ ఎఫర్ట్స్ మనలో బిల్డ్ అవుతానే కదా సక్సెస్ అయ్యేది. డైలీ ఎగ్జామ్స్, మాక్ ఇంటర్వ్యూ, వీక్లీ 1 మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ మాక్ ఇంటర్వ్యూ మొత్తం వీక్లో చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యేలా ఉంటుంది. సో దానివల్ల మీకు ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలో అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ మనం వాళ్ళు చెప్పిన అన్ని ఫాలో అయితే డెఫినెట్లీ యూ విల్ క్రాక్ జాబ్. కంగ్రాచులేషన్స్ అఖిల్ గారు. సో ఇందుకు ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు, ఎంత ప్యాకేజ్ వచ్చింది? టీసీఎస్లో యాక్సెంచర్, ఇంకో స్టార్టప్లో వచ్చింది. ఓహో, 2 జాబ్స్ వచ్చాయి మీకు? 3 వచ్చాయి. 3 వచ్చాయి. 3 జాబ్స్ ఎన్ని మంత్స్లో? వితిన్ ఫెబ్ నుంచి మేలో 4 months, వితిన్ 4 to 5 4 monthsలో. ఓ మై గాడ్, సీరియస్లీ ఇది ఒక ఏమంటారు, ఎందుకంటే ఇప్పుడు లే ఆఫ్స్ అని, కాస్ట్ కట్టింగ్ అని ఉన్న సిచ్యువేషన్లో మీకు 3 జాబ్స్ రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. సో ఎలా ఉంది, దీనికి కోడ్నైన్ ఎలా సపోర్ట్ చేసింది మీకు? అంటే కోడ్నైన్లో అన్ని స్కిల్స్ నేర్పిస్తారు మ్యామ్. అంటే మనం ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్లస్ ఇప్పుడు కొత్తగా డిఎస్సి కూడా లాంచ్ చేశారు. డిఎస్సి వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. అంటే మనం స్టాండ్ అవుట్ అవుతాం వేరే వాళ్ళతో పోల్చుకుంటే, ఈజీ అయిపోతుంది స్కిల్స్. ఓకే. అండ్ నీకు టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా కోడ్నైన్ నేర్పిస్తుంది అని చెప్తూ ఉన్నారు కదా, అవి నీకు బాగా ఉపయోగపడ్డాయా? డెఫినెట్లీ మ్యామ్. అంటే సాఫ్ట్ స్కిల్స్లో మనకి రోజు కమ్యూనికేషన్ సెక్షన్స్ ఉంటాయి. మనం స్పీచ్ ఇవ్వమని, లేదంటే దేన్ని డిస్క్రైబ్ చేయమని, గ్రూప్ డిస్కషన్ ఎలా జరుగుతుందో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ప్రాక్టికల్గా కూడా మనతో చేయిస్తారు. ఓకే. అండ్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రాసెస్ మనకి ఏదైతే స్కిల్స్ కావాలో అవన్నీ కూడా కోడ్నైన్ నేర్పిస్తుందా? ఓకే, అన్ని స్కిల్స్ నేర్పిస్తాం. మీకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే కోడ్నైన్లో? కోడ్నైన్లో మ్యామ్ మార్నింగ్ ఏదన్నా టాపిక్ చెప్పారంటే ఆఫ్టర్నూన్ దానిపైన మనకి ఒక టాస్క్ అని ఇస్తారు. అవి నార్మల్గా చాలా ఈజీగా ఉంటాయి. అవి చేసుకుంటే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు మన కంపెనీస్. అంటే అవి క్లియర్ చేసే ప్రాసెస్ లో డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి మెంటర్స్ ఉంటారు మ్యామ్. ఈవినింగ్ సెషన్స్, మార్నింగ్ సెషన్స్ లో వేరే సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాక ఆఫ్టర్నూన్ సెషన్స్ లో మెంటర్ ఉండి మనల్ని ప్రతి ఒక్కరిని అందరినీ టేక్ కేర్ చేస్తూ
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి 3 జాబ్స్ వచ్చాయని మీ పేరెంట్స్ చెప్పాక వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీ మ్యామ్, వాళ్ళు చాలా సంతోషం. ఓకే, అండ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా యాజ్ అ ఫ్రెషర్గా కోట్నాన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇస్తారా రిఫరెన్స్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి? డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను మ్యామ్. 2 రీజన్స్ చెప్పండి అంటే. మ్యామ్ ఎందుకంటే నేను కోడింగ్లో చాలా బాగుండేవాడిని, సో ఐ థాట్ ఎందుకు కోడ్నాన్ ఎందుకు జాయిన్ అవ్వడం అనుకున్నాను. కానీ కోడ్నాన్లోకి వచ్చిన తర్వాత రియలైజ్ ఏమంటే చాలా ఉంటుంది మనం నేర్చుకోవడానికి. సో డెఫినెట్లీ అన్నీ వచ్చనుకోకుండా కోడ్నాన్ జాయిన్ అయితే ప్లస్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో అండ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అంటే స్టూడెంట్ అనగానే ఒక కోర్స్ కంప్లీట్ అయినా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా మనకి నెక్స్ట్ గుర్తొచ్చేది జాబ్. అండ్ ఆ జాబ్ ఆపర్చునిటీ కోగ్నాన్ క్రియేట్ చేస్తుందా? డెఫినెట్లీ మ్యామ్, చాలా జాబ్స్ ఇస్తాం మ్యామ్. ఓకే, అండ్ లైవ్ ఎగ్జాంపుల్ మీరే అంటారా? ఎస్ మ్యామ్. ఎనీవేస్ సూపర్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.